బంగ్లాదేశ్ లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి జరిగింది. నిరసనకారులు ఆయన నివాసంపై దాడి చేసి నిప్పట్టించారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నివాసం అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని నిరసనకారులు పేర్కొన్నారు. 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ చరిత్రలో ముజిబుర్ నివాసం ఒక ఐకానిక్ చిహ్నంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్ పాలలో దీన్ని మ్యూజియంగా మార్చారు. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రావల్కోట్లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది. ఈ భేటీకి జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబా అగ్ర కమాండర్లు, హమాస్ ప్రతినిధులు హాజరయ్యారు. పాకిస్తాన్ ఫిబ్రవరి 5ను కాశ్మీర్ సంఘీభావ దినోత్సవంగా పాటించింది. భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకురావడానికి ఒక ప్రచారంగా దీన్ని భావిస్తున్నారు. ఈ భేటీకి లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హమాస్ ప్రతినిధులు హాజరయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ హమాస్ ఎంట్రీపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భారత్ అలర్ట్ అయింది. ఈ భేటీపై భారత భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ కార్యదర్శులు ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి సమీపంలో వైమానిక దళానికి చెందిన పిన్సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. నివాస ప్రాంతంలో కూలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మిరాజ్ యుద్ధ విమానంలో ప్రయాణిస్తున్న 2 పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 ప్రయాణికుల నుండి అక్రమంగా రవాణా చేస్తున్న 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటలీలోని మిలాన్ నుండి ఢిల్లీ వచ్చిన 2 ప్రయాణికులను అనుమానంతో తనిఖీ చేయగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్ట్లో ఉంచిన బంగారు నాణ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కాశ్మీర్కి చెందిన వారిగా గుర్తించారు. వీరు ఇరువురిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా రూర్కెలాలో రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలపై ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పి జనావాసాలపైకి ఇళ్లు, వాహనాలు ఢీకొట్టి దూసుకెళ్లింది. రైల్వే ట్రాక్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల గోడలు, రోడ్డుపై నిలిపిన వాహనాలు ధ్వంసం అయ్యాయి. రూర్కెలాలోని బంసంతి కాలనీలో ఓ స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎంఈడిపి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్ పాలసీల్లో పలు సవరణలకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. 45,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి జిల్లా తమ్మిపట్నం, కొత్తపట్నంలో చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిహారం కింద ఎకరాకు 8 లక్షల చొప్పున 70 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. టీటీడీలో పోర్టు కార్మికులకు సంబంధించి 15 పోస్టులను సూపర్వైజర్ స్థాయికి పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీరి జట్టు పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించడానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల్లో అప్పుల రికార్డు బద్దలు కొట్టిందని, 9 నెలల కాలంలో చేసిన 1,40,000 రూపాయలు ఎక్కడికి వెళ్లాయని, సూపర్ 6 లోని ఒక్క హామీ అమలు చేయకుండా, గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్క సంక్షేమ పథకాన్ని కొనసాగించకుండా ఈ అప్పులు ఎవరి జోబులకు వెళ్లాయని జగన్ విమర్శించారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకుండా 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాలను తీసివేశారని, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి పీఆర్సీ చైర్మన్ ను పంపివేశారని మండిపడ్డారు. 20 నెలల కాలంలో ఒక్క నెల తప్ప ఏ నెలలోనూ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు చెల్లించారో చెప్పాలని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం కొందరు ఆకతాయిల కారణంగా జరిగినట్టుగా తెలుస్తోంది. భద్రతా లోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్ల ప్రతిపాదనపై కూడా ప్రధానంగా చర్చించారు. ఈ మధ్య కొందరు ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అన్న సమాచారంతో ఈ సమావేశానికి అధిక ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశం వల్ల జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మధ్య సమన్వయం పెరగడానికి దోహదపడుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు రూపొందించారని భారతీయ రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందని, గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం తమ అధీనంలోకి తీసుకోవాలనుకుంటుందని విమర్శించారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు అందించారు. మరోవైపు NH 365B రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లుగా కేటీఆర్ తెలిపారు.
లంగర్ హౌస్ పోలీసులతో కలిసి నార్కోటిక్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఆఫ్రికాకు చెందిన 3 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సుధీంద్ర తెలిపారు. నిందితుల్లో ఒకరు ఢిల్లీ నుండి బెంగళూరుకు బల్క్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని, నైజీరియన్లతో పరిచయం పెంచుకుని హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు. నిందితుల నుండి 1300 గ్రాముల MDMA, ₹1,60,00,000 సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఓలివర్ జాన్స్ రోమియోగా గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. 2013లో వీసా గడువు ముగిసినా ఇంకా భారత్లోనే ఉంటున్నట్లుగా గుర్తించారని డీసీపీ తెలిపారు.